కార్యదీక్షాపరుడైన విక్రమార్కుడు బేతాళుడిని చెట్టుపై నుండి దించి భుజాన వేసుకుని మౌనంగా నడవసాగాడు. రాజా, ఎందుకు నీకింత శ్రమ? హంసతులిక తల్పముపై హాయిగా నిదురించాల్సిన ఈ నడరాత్రిని నీవు తలపెట్టినా ఈ కార్యం నీకు మేలు చేస్తుందా? సరే, ప్రయాణంలో శ్రమ తెలియకుండా ఉండటానికి ఒక కథ చెప్తాను, శ్రద్ధగా విను. పూర్వం ప్రవరగంధమనే రాజాన్ని సూరసేనుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతడి పుత్రుడు విక్రమసేనుడు. అతడికి మంత్రి కుమారుడైన జ్ఞాననిధి అనుంగ మిత్రుడు. ఒకనాడు మిత్రులిద్దరూ అడవికి వేటకు వెళ్లారు. అక్కడ గుబురు పొదలమాటునున్న సరోవరానికి ఒక రాకుమారి చెలికత్తెలతో కూడి జలకాలాడుటకు రాగా విక్రమసేనుడు ఆమెను చూసి మోహావేశం చెందాడు. ఆ సౌందర్యరాశి కూడా విక్రమసేనుడిని చూసి పరవశురాలై గుండెలపై చేయి వేసుకుని క్రీగంట చూసింది. ఆ తర్వాత ఆ సరస్సులో ఉన్న పద్మాన్ని తీసి సిగలో ముడిచింది. ఇలా మరికొన్ని చేసి ఆఖరున విక్రమసేనుడిని చూసి చిరునవ్వు నవ్వి వెళ్లిపోయింది. విక్రమసేనుడు ఆమె వెళ్లిపోవటంతో నిరాశ చెంది, మిత్రమా, ఎవరికాంత ఈమెను పొందని జన్మవృధా కథ అన్నాడు. మిత్రమా, ఆమె పేరు పద్మావతి. ఆమెను చూసి నీవు పరవశం చెందినట్లే నిన్ను చూసి ఆమె కూడా పరవశం చెందింది. ఆమె సైగల ద్వారా చెప్పింది అంటూ పద్మావతి చేసిన మరికొన్ని సైగలకు కూడా జ్ఞాననిధి అర్థం చెప్పాడు. మిత్రమా, నేను వెంటనే ఆమెను కలుసుకోవాలి అంటూ విక్రమాసేనుడు ఆతృతను కానపరిచాడు. తొందరపడకు మిత్రమా, ముందు కోటకు వెళ్లి తిరిగి బయలుదేరివద్దాం, లేకుంటే మన మాతాపితులు కంగారు పడతారు అంటూ అప్పటికి వెనక్కి తీసుకువెళ్లాడు. కొద్ది దినాల తర్వాత మళ్లీ వేటకు పోయి వస్తామని చెప్పి పద్మావతి ఉంటున్న పొరుగు రాజ్యం చేరి ఒక ముసలి అవ్వ ఇంట బస చేశారు. ఆ అవ్వ కడు పేదరాలు. ఆమెను మంచిమాటలతో తమవైపు తిప్పుకుని విక్రమసేనుడు పద్మావతి ఒకరిపై ఒకరు మోహావేశం చెందుట వివరించి అతడు ఇక్కడకు వచ్చిన విషయం రాకుమారి పద్మావతికి తెలిపి రమ్మని రాయభారం పంపారు. ఆ అవ్వ రాకుమారి దగ్గరకు వెళ్లి విక్రమసేనుడి రాక విషయం తెలిపింది. వెంటనే రాకుమారి కోపం నటిస్తూ 2 చేతులను గంధంలో ముంచి 10,000 ముద్ర పడునట్లు ఆ అవ్వ చెంపలపై కొట్టుపంపింది. అవ్వ రాకుమారి తనపై చేయి చేసుకున్న వైనం ఆ మిత్రులకు చెప్పింది. అది చూసి జ్ఞాననిధి, కంగారు పడకు మిత్రమా, గంధం చల్లదనానికి ప్రతీక 10,000 ముద్ర వేసింది కనుక ఈ 10 దినాలు వెన్నెల రాత్రులు అవి గడిచిపోయాక నిన్ను రమ్మంది అంటూ రాకుమారి చర్య వివరించాడు. ఆ 10 రోజులు విక్రమసేనుడు భారంగా గడిపాడు. అక్కడ రాకుమారి కూడా ప్రతిదినం లేత తమలపాకుల పరుపుపై శయనిస్తూ తన తాపం చల్లార్చుకోసాగింది. ఆ ఇద్దరికీ వెన్నెల రాత్రుళ్లు భారంగా గడిచాయి. వెన్నెల రాత్రుళ్లు ముగసాక తిరిగా అవ్వను రాకుమారి దగ్గరకు రాయబారానికి పంపారు. ఈసారి రాకుమారి అవ్వ రొమ్ములపై 3 పారాణి చుక్కలు ముద్రించి పంపింది. జ్ఞాననిధి విక్రమసేనుడిని పరిహాసిస్తూ, విక్రమసేన, మరో 3 దినాలు నీకీపాటు తప్పదు. ఈ 3 దినాలు ఆమెను ముట్టరాదు అంటూ పద్మావతి సందేశం వివరించాడు. మదన తాపంతో కాగపోతున్న విక్రమసేనుడు ఉస్సురుమన్నాడు. 3 రోజులు గడిచాక మళ్లీ అవ్వను రాయబారానికి పంపాడు. ఈసారి రాకుమారి ఆ అవ్వను ఎంతో ప్రేమగా చూసి ఆమెకు కొంత ధనం ఇచ్చి చెలికత్తెను తోడిచ్చి ఓ రహస్య మార్గం ద్వారా అవ్వను కోట బయటకు పంపింది. అవ్వ చెప్పిన సంగతి విని, రాకుమారా, నీ ప్రేయసితో చేరి సరస సలాపాల్లో తేలియాడేందుకు నీకు మార్గం సుగమనం అయినది. ఇక ఈ అవ్వతో రాయబారములు పంపవలసిన అవసరం లేదనే రాకుమారి అవ్వకు ధనం ముట్ట చెప్పింది. ఈ రాత్రికి అవ్వను పంపిన రహస్య మార్గం ద్వారా తనని చేరుకోమని సందేశం పంపింది అంటూ జ్ఞాననిధి విక్రమసేనుడికి వివరించాడు. ఆ రాత్రే విక్రమసేనుడు పద్మావతిని చేరుకున్నాడు. ఆమె ఏకాంత మందిరంలో ఆమెతో గడుపుతూ మదన తాపమును చల్లార్చుకున్నాడు. అప్పటికి అతడు పద్మావతి మందిరం చేరి వారం రోజులు గడిచాయి. ఒకనాడు, ప్రేయసి, నేను వచ్చి వారమైనది. నా మిత్రుడు ఓసే మరచిపోయాను. ఒక్కసారి పోయి పలకరించి తిరిగి వస్తాను అంటూ చెప్పాడు. పద్మావతి చిరుకోపంతో, అంటే నాకంటే మీకు ఆ మిత్రుడే ఎక్కువ అంటూ మూతిముడిచింది. ప్రియా, అలా అనకు, నాకు మీరిద్దరూ 2 కళ్ళు. అసలు జ్ఞాననిధి నాకు మిత్రుడు కాకుంటే నేనెప్పటికీ నిన్ను కలుసుకుని ఉండేవాడిని కాను అంటూ పద్మావతి సైగలకు, సందేశాలకు జ్ఞాననిధి విశదీకరించిన వైనం ఆమెకి తెలియచెప్పాడు. తెలివైన వాడిని ప్రక్కన ఉంచుకోవటం ఎంత లాభమో అంత నష్టం కూడా అని పద్మావతి సందేహపడింది. అదీకాక రాకుమారుడికి తనకి మధ్య కొనసాగుతున్న వ్యవహారం పరపురుషుడికి తెలియటం ఆమెకు నచ్చలేదు. సఖా, ఈ విషయం నాకు ముందే చెప్పొద్దు అంటూ చిరుకోపం నటించి, సరే, ఇంతటి ఉపకారం చేసిన ఆ ఉత్తముడి దగ్గరకు ఒట్టి చేతుల్తో మిమ్మల్ని పంపుతానా అంటూ కొన్ని విలువైన కానుకలు, తినుబండారాలు ఇచ్చి, ఈ కానుకలు నీ మిత్రునికి ఇచ్చి ఈ తినుబండారాలు స్వయంగా తినిపించి త్వరగా తిరిగరా అంటూ విక్రమసేనుడిని సాగనంపింది. విక్రమసేనుడు అవ్వ ఇంటి దగ్గర కాచుకూచున్న మిత్రుడిని కలుసుకుని పద్మావతి ఇచ్చిన కానుకలను ఇచ్చి
మిత్రమా, ఈ తిను బండారాలు నీకు స్వయంగా తినిపించి రమ్మంది. నోరు తెరు అన్నాడు. జ్ఞాననిధికి సందేహం కలిగింది. పద్మావతి విక్రమసేనుడిని తనకి స్వయంగా తినుబండారాలు తినిపించి రమ్మని చెప్పటంలో ఏదో మర్మం ఉందని సందేహించాడు. ఆగు మిత్రమా, నాకేదో సందేహంగా ఉన్నది అంటూ ఆ తినుబండారాలు దగ్గరలో ఉన్న ఒక కుక్క ముందు వేశాడు. ఆ కుక్క ఆ తినుబండారాలను తిని కొద్ది క్షణంలోనే ప్రాణాలు కోల్పోవటం చూసి విక్రమసేనుడు విస్తుపోయి తన మిత్రుడి ప్రాణాలను తీయటానికి పద్మావతి ఎందుకు కుట్రను చేసిందో అర్థంకాలేదు. జ్ఞాననిధి, మిత్రమా, రాకుమారి వద్ద నీవు నా ప్రస్తావన తీసుకు రాకుండా ఉండవలసింది. ఒకవేళ తెచ్చినా ఆమె సందేశాల ముడి విప్పింది నేనని చెప్పకుండా ఉండవలసింది. ఆమెకు నా మీద అసూయ, ద్వేషాలు రగులుకున్నాయి. నా గురించి భయం లేదు కాని ఆమెతో ఎప్పటికైనా నీకు కూడా ప్రమాదమే. మిత్రమా, నే చెప్పినట్లు చేయి. ఏమీ ఎరుగనట్లు నీవు తిరిగే ఆమె దగ్గరకు వెళ్లి సరస సల్లాపములలో ముంచు. అదును చూసుకుని ఈ పొడిని పండ్ల రసంలో కలిపి త్రాగించు. ఆమె మైకం కమ్ముకుని గాజినిద్రలో ఉంటుంది. ఆ సమయంలో ఆమె వక్షస్థలంపైన శూలంతో గాయం అయ్యేట్లు గుచ్చి ఆమె మెడలో ఉన్న విలువైన హారాలను తీసుకుని రా, మిగతా కథను నేను పూర్తి చేస్తాను అంటూ విక్రమసేనుడికి చెప్పి పద్మావతి దగ్గరకు సాగనంపాడు. విక్రమసేనుడు మిత్రుడు చెప్పినట్లే మైకం కమ్మిన రాకుమారి పక్షంపై త్రిశూలంతో గాయం చేసి ఆమె కంతల్లో ఉన్న విలువైన వజ్రాలహారాన్ని తెచ్చి జ్ఞాననిధికి అందించాడు. విక్రమసేనుడితో జ్ఞాననిధి, మిత్రమా, నీవు మారు వేషం ధరించి ఈ హారం వీధుల్లో తిరుగుతూ అమ్మటానికి ప్రయత్నించు. ఎవరన్నా అడిగితే మా గురువు ఈ హారం ఇచ్చి అమ్ముకు రమ్మన్నారని చెప్పు. చివరికి రాజభటులు అడిగినా మాట మార్చుకో. మీ గురువు ఎవరంటే శ్మశానంలో పాడుబడిన దేవాలయంలో ఉన్నారని చెప్పు అంటూ అతనిని పంపాడు. విక్రమసేనుడు మిత్రుడి సలహా పాటించాడు. తెల్లవారగానే రాజకుమారి తన విలువైన హారం పోయిన విషయం గ్రహించి దానిని విక్రమసేనుడే ఎత్తుకుపోయి ఉంటాడనుకుని అది అతడి మిత్రుడైన జ్ఞాననిధి సలహా అయి ఉంటుందని ఊహించింది. కాని దానితో అతను ఏమి ఎత్తును ఆచరణలో పెట్టబోతున్నాడో అర్థంకాలేదు. వీధుల్లో విలువైన హారాన్ని అమ్మటానికి తిరుగుతున్న విక్రమసేనుడిని రాజభటులు అనుమానించి నిలదీశారు. జ్ఞాననిధి చెప్పినట్లే అది తనకి తన గురువు ఇచ్చి అమ్ముకురమ్మని పంపారని, కావాలంటే విచారించుకోవచ్చునని చెప్పాడు. రాజభటులు మారువేషంలో ఉన్న విక్రమసేనుడిని బంధించి అతడిని తీసుకుపోయి రాజు సమక్షంలో నిలబెట్టారు. విక్రమసేనుడు రాజుకు అదే సమాధానం చెప్పాడు. ఇతడి గురువును తీసుకురండి అంటూ రాజు భటులకు చెప్పాడు. కాని రాజుతో విక్రమసేనుడు, క్షమించండి రాజా, మా గురువు వ్రతంలో ఉన్నారు. నియమానుసారం నేడు దేవాలయం విడిచి బయటకురారు. కావాలంటే తమరు నాతో వచ్చి ఆయనను విచారించవచ్చు అంటూ చెప్పాడు. రాజు అంగీకరించి విక్రమసేనుడి వెంట వచ్చి శ్మశానంలో పాడుబడిన దేవాలయంలో ఉన్న జ్ఞాననిధిని ప్రశ్నించాడు. రాజా, అతడు చెప్పింది నిజం. ఆ హారం అతడికి నేనే ఇచ్చాను. దానిని నేను ఎక్కడా దొంగిలించలేదు. రాత్రి శ్మశానంలోకి ఒక రాక్షసి వచ్చి శవాలను విరుచుకు తినటం చూశాను. వెంటనే దానిని హతమార్చటానికి త్రిశూలంతో దాని వక్షస్థలం పైన పొడిచాను. వెంటనే ఆ రాక్షసి రాకుమారి రూపం ధరించి నాతో పెనుగులాడింది. ఆ పెనుగులాటలో నా చేతికి హారం వచ్చింది. రాకుమారి పారిపోయింది. రాజా, నే చెబుతున్నది సత్యం. కావాలంటే రాకుమారి వక్షంపై త్రిశూల గాయాలుంటాయి. సర్వపరిత్యాగులమైన మాకిందికి హారం, అందుకని దీనిని అమ్మి ఆ ధనంతో సత్కార్యములు చేద్దామనే నా శిష్యుడికిచ్చి పంపాను అంటూ జ్ఞాననిధి రాజుకు చెప్పాడు. రాజు ఒక ముసలి అవ్వను పిలిచి ఆ సన్యాసి చెప్పినట్లు రాకుమారి వక్షంపై త్రిశూలం గుర్తులున్నాయి. రాకుమారిని రాక్షసిగా భావించిన రాజు ప్రజల క్షేమం కోసం ఆమెకి రాజ్యబహిష్కరణ శిక్ష విధించి దాపులనున్న అడవిలో వదిలి రమ్మని భటులతో పద్మావతిని పంపవేశాడు. భటులు ఆమెను వదిలి వెళ్లాక విక్రమసేనుడు, జ్ఞాననిధి మారువేషాలు తొలగించుకుని ఆమెను కలుసుకొని లాలించి, బుజ్జగించి, ఓరడించి తమ రాజ్యానికి తెచ్చి విక్రమసేనుడామెను పరిణయమాడి సుఖంగా జీవించసాగాడు. కొద్ది కాలానికే తమ పుత్రిక బ్రహ్మరాక్షసి అన్న వ్యధ చేజేతులారా ఆమెను అడవిలో మృగాల పాలు చేశామే అన్న బాధతో పద్మావతి తల్లి, తండ్రి అకాల మృత్యువు చెందారు. రాజా, విన్నావుగా ఈ కథ. పద్మావతి తల్లి, తండ్రి మరణానికి కారకులెవరు? రాజకుమారుడా? అతని మిత్రుడా? పద్మావతా? రాజు, రాణిల మరణ దోషం ఎవరిని అంటుకుంటుంది? బేతాళా? ఆ దోషం రాజుకే ఉంటుంది. అదేమిటిరాజా? రాకుమారిని మంత్రికుమారుడు బ్రహ్మరాక్షసిగా నమ్మించటం వల్లనే కదా ఆ రాజు ఆమెను దేశ బహిష్కరణ విధించి అడవులకు పంపింది. ఆ వ్యథతోనే కదా రాజు, రాణి మరణించింది. బేతాళా, మంత్రి కుమారుడు రాజకుమారుడి మిత్రుడు, పైగా కాబోయే మంత్రి. తన ధర్మం ప్రకారం విక్రమసేనుడి ప్రాణాలకు ముప్పు రాకుండా కాపాడుకోవటంతో పాటు అతడి మనస్
దోచుకున్న సుందరిని అతని చెంత చేర్చేందుకు ఎత్తువేశాడు. విక్రమసేనుడు పద్మావతి ప్రేమ, మోహ, కామావేశాలకు బందీ అయిన వారు ఆ మూడింటి వల్ల విచక్షణ నశిస్తుంది. కనుక విచక్షణ లేకుండా వారు ప్రవర్తిస్తారు. కాని ఎదుటివారికి అపకారం తలపెట్టాలనుకోరు. అందుచేత వారు దోషులు కారు. రాజు అన్నవాడికి విచక్షణ ఉండాలి. ఎల్లవేళలా అప్రమత్తుడై ఉండాలి. అతడు పద్మావతి, విక్రమసేనుల గుట్టు తెలుసుకోలేకపోయాడు. సన్యాసి వేషంలో జ్ఞాననిధి పద్మావతి బ్రహ్మరాక్షసి అనగానే నమ్మివేశాడు. కాని ప్రతి రాత్రి బ్రహ్మరాక్షసిగా ఆమె మారుతుందో లేదో ప్రత్యక్షంగా తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. అందుకనే అతడు తన అసమర్థతకు మూల్యంగా భార్యతో సహా ప్రాణాలు చెల్లించుకున్నాడు. విక్రమార్కుడికి మౌన భంగం కలుగటంతో భేతాళుడు మాయమయ్యి తిరిగి చెట్టును ఆశ్రయించాడు.